12 వోల్ట్, ఈచ్ బ్యాటరీ 12 12 12 12 48 సార్. ఈ 48 వోల్ట్తో మనము ఈ బ్యాటరీతో డీసీ మోటార్ని రన్ చేస్తాం సార్. డీసీ మోటార్ని రన్ చేసిన తర్వాత 450 kgs ఫ్లై వీల్ సార్, అది 450 kgs ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ కప్లింగ్, ఆల్ ద వెయిట్ పుట్ టుగెదర్ ఇంక్లూడింగ్ లోడ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 450 kgs వచ్చింది. ఈ 450 kgsని మనం తీసుకుంటే 440 వోల్ట్ 3 ఫేజ్ ఏసీ వస్తుంది సార్. ఇన్పుట్ ఇస్ 48 వోల్ట్ డీసీ, అవుట్పుట్ ఇస్ 440 వోల్ట్ ఏసీ సార్. ఆగారే 440 వోల్ట్ సార్. ఇది మనము కంటిన్యూస్ లూప్లో పెట్టుకోవచ్చు సార్. బ్యాటరీలో ఎప్పుడైతే 50% ఆఫ్ ద ఎనర్జీ అయిపోయిందో ఆటోమేటిక్గా మన ఒరిజినల్ డిజైన్ ప్రకారంగా ఇది బయటకు వెళ్ళిపోయి 12 వోల్ట్ డీసీ ఆల్టర్నేటర్, ఛార్జింగ్ ఆల్టర్నేటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం దీంతో ఛార్జ్ చేసేసుకోవచ్చు. ఛార్జర్ కూడా ఇక్కడే ఉంది సార్. సో ఇది లూప్ అనమాట. ఇట్లా మనం తీసుకుంటే హాఫ్ అన్ అవర్ మనం వాడుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఉన్న బ్యాటరీతో మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ పోతే మనకు కావాల్సినంత విద్యుత్ ఇక్కడి నుంచే వస్తుంది. అదిగోండి సార్, అది ఆర్పిఎం పడలేదు సార్. అది ఆర్పిఎం ఇస్ యాజ్ ఇట్ ఇస్. బ్యాటరీలో ఇంకా మీకు విద్యుత్ ఉంది, ఓకే, ఆర్పిఎం పడలేదు. అక్కడ మోటార్లో 3 ఫేజ్ మోటార్ రన్ అవుతుంది, సబ్మర్సిబుల్. ఇది ఇన్నోవేషన్ సార్. ఇది ఒరే వాసు, అది ఆఫ్ చేయరా సార్. సార్ ఇప్పుడు ఇది సార్, ఇది ఆఫ్ చేసేసాం సార్. ఇంకా దాంట్లో ఎనర్జీ లేదు సార్, మోటార్లో ఎనర్జీ లేదు. ఫ్లైవీల్లో ఉండే స్టోర్డ్ ఎనర్జీ ఇంకా వస్తూనే ఉంది సార్. అది ఇట్లా కనుక మనం తీసుకుంటూ వెళ్తే మనము హ్యాపీగా మనకు కావాల్సిన విద్యుత్ విలేజ్ సైడ్లో ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు సార్. ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సార్, ఈ జనరేటర్ 3000 ఆర్పిఎంలో లోడ్ తీసుకుంటుంది, 250 ఆర్పిఎంలో కూడా లోడ్ తీసుకుంటుంది సార్. భూమి మీద ఎక్కడా జనరేటర్ లేదు సార్. అట్లా 3000లోనూ మనకి 50 హెడ్స్ వస్తాయి, 250లోనూ కూడా 50 హెడ్స్ వస్తాయి. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. 50,000 సార్, 50,000 సార్, 50,000 రూపీస్ అవుతుంది సార్. 50 సంవత్సరాలు వస్తుంది సార్. దీంట్లో పాడైపోయేది ఏముంది సార్, ఫ్లైవీల్లో ఏం మనం ముడి సరుకు లేదు కదా సార్, దాని బరువే దాన్ని తిప్పుతుంది సార్. అది ఇప్పుడు అక్కడ చూడండి సార్, అది ఉండను అక్కడ అది చూడండి సార్, అది లో అయిపోయింది సార్, ఆర్పిఎం లో అయిపోయింది. లో అయిపోయిన తర్వాత కూడా లోడ్ తీసుకుని మన జనరేట్ అవుతుంది. చూడండి సార్, ఇంకో సెకండ్ సార్. అట్లేం లేదు సార్. అది వాళ్ళ ప్రాసెస్ సార్, మనది కాదు. అది మన టెక్నాలజీ మనకుంది సార్. మన జనరేటర్స్ మనం చేసుకున్నాము, మన ఫ్లైవీల్. ఇంకోసారి వెయ్యి చూడండి సార్. సార్ 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 ఇంకా అంత జనరేటర్లో వస్తుంది సార్. అది ఏముంది సార్, ఆర్పిఎం ఏమీ లేదు సార్. అది ఇంకా విద్యుత్ తీసుకుంటున్నాం సార్. ఇది వింత సార్. ఇది టెక్నాలజీ సార్. బంద్ చేసి సార్. You tell to somebody till that boy comes, let that be looked after. Sir. See, but how much time? Maybe for లేదు సార్, 2 minutes. లేదు సార్. 24/7 మాకు చెర్లపల్లిలో పెద్ద ఇండస్ట్రీ ఉంది సార్. వీ హ్యావ్ డిజైన్డ్ ఫ్రమ్ 1 kilowatt to 20,000 megawatt. మేము ఇండియన్ రైల్వేస్తో కూడా మాట్లాడుతున్నాం సార్. ఇండియన్ రైల్వేస్తో కూడా లోకోమోటివ్ సెక్టార్తో మనము పవర్ జనరేట్ చేయొచ్చు అనమాట, లోకోమోటివ్ విధానంతో, బై యూజింగ్ లోకో. మా దగ్గర మీరు ఒకసారి వస్తే we will show you different designs and different systems sir. Ultimately whatever power you are consuming, ఎంత చేస్తున్నాం సార్ దాంట్లో ఓన్లీ create more power. కాదు సార్, మీరు అర్థం చేసుకోవట్లేదు. we are not exhausting the total battery, only 30%. Ultimately whatever power you ఎగ్జాస్ట్ చేస్తే అవుతుంది కదా సార్. ఎగ్జాస్ట్ చేయకుండా ఇంకా దాంట్లో పవర్ ఉంటే మళ్ళీ రొటేషన్కి దాంట్లో అది తీసేసి, ఇప్పుడు అది 10 kilowatt సార్. అది దాన్ని తీసేసి నేను 12 పవర్ యు ఆర్ యూజింగ్ అండ్ హౌ మచ్ పవర్ వర్త్ యు ఆర్ హ్యావింగ్. 1 kilowatt సార్ ఇన్పుట్, 3 kilowatt అవుట్పుట్ వచ్చింది కదా సార్. 2 kilowatt is stored in the wheel కదా సార్. వీల్ది చూసుకోవాలి కదా సార్. బిగ్గర్ ద డయామీటర్, బిగ్గర్ ద ఆర్పిఎం, బిగ్గర్ ద వెయిట్, మోర్ ఇస్ ద మాస్, మోర్ ఇస్ ద ఎనర్జీ. లా ఆఫ్ మోషన్ ఉంది కదా సార్. లా ఆఫ్ మోషన్ ఇస్ దేర్ కదా సార్. మన సొంతంది సార్. ఎస్ సార్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెట్టాం సార్. ఇది అంతా రీసెంట్గా ఏం చేశారంటే 2018లో ఆగస్ట్లో
పాలసీ అమెండ్మెంట్ చేసి ఎంఎన్ఆర్కి పంపించారు సార్. ఫ్లైవీల్ అనేది ఇన్కార్పొరేట్ అయింది సార్. అది నేను తీసుకున్నా ఇది సార్ ఇక్కడ దీంట్లో ఫ్లైవీల్ అనేది ఇన్కార్పొరేట్ అయింది సార్. ఇక్కడ ఈ టెక్నాలజీలో ఫ్లైవీల్ అనేది ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశారు సార్. ఇక్కడ ఫ్లైవీల్ ఇన్కార్పొరేట్ చేశారు సార్. సో దిస్ ఈస్ ద థింగ్ వాట్ మోదీ హ్యాస్ డన్ ఫర్ అవర్ కంట్రీ. గుడ్ అంతా మీ ఆశీస్సులు సార్. ఆల్ ద బెస్ట్. నమస్కారం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.